అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారంటే మరో శ్రీరెడ్డి అంటున్నారు. హ్మ్. అసలు ఆ పోలికే వేస్ట్. ఆ! అంటే అలా మాట్లాడడం మొదలుపెట్టారు. మీరు గూడా కొన్ని బూతులు మధ్య మధ్యలో అలా వదులుతున్నారు గదా! ఎక్కడ వదిలానండి? ఒక బూతు చూపించండి. కొన్ని చూసాను నేను లేదు వీడియోలు. లేదు. ఆ! ఎక్కడ మాట్లాడలేదు. ఏం మ్యా అక్క అనేది అభిమానంగా మా ఊర్లో నెల్లూరులో పిలుచుకుంటాం. ఆ రోజది మళ్ళొకసారి చెప్పరా? అది మామూలు ఫేమస్ గాదండి బాబు. ఏం మ్యా రోజక్క ఇది నోరే లేకుండా తాటి మట్టమే ఏంది మ్యా నువ్వు మాట్లాడుతా ఉన్నావా? మీరు మీ మీరు పదవిలో ఉన్నప్పుడు ఏం మ్యా హరికథలు, బుర్రకథలు జరిగాయి. అప్పుడు కూడా రేపులు మాటలు జరిగినాయి కదా మ్యా. ఎందుకు మ్యా ఈ వంతున ఎక్కువ మాట్లాడుతా ఉన్నావు నువ్వా? కొంచెము నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు మ్యా. ఎట్టుంటే అటు మాట్లాడబాకు. మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సరేనా? అక్క నీ మేలు కొరికి చెప్తా ఉండా నేను. ఆ! వావ్! మరి నేనెక్కడ బూతులు లేదు. మాట్లాడను గూడా. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆమె అనడం కూడా మానేసా. ఆళ్ళ అక్క మీద ప్రేమ తగ్గిపోయింది. అవును. మా అక్క మీద ఆ! ప్రేమ లేదు ప్రేమ నాకు. లేదా ఇప్పుడు? అలా. అంటే అంటే ఏ విషయంకి ఆ విషయం చెప్పుకోవాలి కానీ, పొలిటికల్ పక్కన పెడితే రోజా గారు ఈస్ గుడ్ యాక్టర్ అండి. నవ్వు కానీ, ఫేస్ కానీ, ఇప్పుడు కొంచెం లావయ్యి అలా అయింది కానీ, అవునవును. నాకు ముఠా మేస్త్రి, అసల ఆమె నవ్వు ఆ ముగ్గురు అదేంటండి మనగాళ్ళు, 'ముగ్గురు మనగాళ్ళు' అదేం సినిమా? భైరవ దీపం విరిసినది నాకు బాగా ఇష్టం అన్నమాట. వసంతగా సో, ఆ అసల. పాట చాలా ఇష్టం. అందులో ఎంత గొప్పగా సో, ఉంటది తనసల. అవును. మంచి గుడ్ యాక్టర్ అండి. అవును. చాలా ఇష్టం నాకు యాక్టర్ పరంగా. రోజా గారు ఆనంద బాష్పాలు తీసుకోండి. మీ శత్రువు మిమ్మల్ని పొగిడారు ఇవాళ. అయ్యో! ఏదో చెప్పుకోవాలి కదండీ. కరెక్ట్. కరెక్ట్. దేని పొలిటికల్ దానికే వేరు, ఉండాలి. దానికే ఉండాలి. హ్మ్. హుందాతనంగా ఉండాలి ఏదైనా గూడా. సో, మీరు పాటలు, హ్మ్. స్టార్టింగ్‌లో డాన్స్ బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు మానేసారు ఎందుకు? స్టార్టింగ్ నేను డాన్స్ చేయనండి అసలు. ఏదో 2 వీడియోలే ఉంటాయి. నాకు డాన్స్ చేయడం రాదు, పెద్దగా రాదు. అసలు బ్రహ్మాండంగా చేశారండి కొంచెం బాబు. వచ్చు అంతే. అదే చాలా బాగా చేశారు. నేను చూసాను నాకు కదా! వావ్ అనుకున్నా. నచ్చదు, ఇష్టం ఉండదు పెద్దగా డాన్స్ చేయడము. ఓకే. ఆ! అంతే. స్టార్టింగ్‌లో మంచి హెయిర్ స్టైల్స్ చేసేవాళ్ళు, డాన్స్‌లుండేవి. మళ్ళీ ఆహా! మళ్ళీ లేదు మెల్లిమెల్లిగా లేదు. మీరు ఇదే ఒక్కదానికి కన్‌ఫైన్ అయిపోయారింక. లేదు. డాన్స్ ఎప్పుడూ లేదు నాది. మీరు ఫస్ట్ టైమ్ చూసుకోవచ్చు. ఆ! సో, డాన్సు ఒక్క రెండే 2 వీడియో మొన్న రీసెంట్‌గా ఒక రెడ్ కలర్ శారీ తోటలో ఒకటి, అదొకటి, తర్వాత ఎప్పుడో మా ఆడబిడ్డల ఊరికి పోయినప్పుడు ఓకే. నాటికే అదే తమిళ్ సాంగ్ ఒకటి. ఆ రెండే డాన్స్. ఓకే. ఇప్పటి వరకు మిగతా ఏం లేదండి. ఓకే. ఒకటి ఓకే. బర్రెల దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 3/4 సంవత్సరం అవుతుంది అనుకో. 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయేమో అనుకో ఇక 2 నెలలకు. అప్పుడు ఒక్కటి పాట. మొత్తం 3 ఉంటాయండి అంతే. 3 సాంగ్స్ ఉంటాయి. దానికే అదరగొట్టారు. నచ్చాయి మాకు. ఏం చేస్తాం? అదే. మీకు ఫ్యాన్స్ అలా పెరిగిపోయారు. ఒక 10,00,000 మంది ఉంటారండి మీ ఫ్యాన్ బేస్? ఆ! ఉంటారండి. బాబోయ్! సూపర్బ్! సూపర్బ్! థాంక్ సో, యూ. మీ డైలాగ్ డెలివరీ అంటే చాలా చూసాను మీరు ఓకే. ఏకపాత్ర అభినయాలు. ఆ! చిన్నప్పుడు ఏసారా స్కూల్‌లో లేదు ఏకపాత్ర లేదండి. అభినయాలు? ఇష్టం బాగా. ఇప్పుడు మన రామారావు గారి డైలాగ్స్, ఆ! అట్లాంటి సావిత్రమ్మ గారివి, అవును. ఇట్లాంటి డైలాగులన్నీ వాళ్ళ యాక్టింగ్ రోజుకి 2 సినిమాలు చూసి పడుకుంటా. పాత సినిమాలు. కొత్త సినిమాలు నాకేమి ఇష్టం ఉండదు. ఆ! కాకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మూడ్ బాలేనప్పుడు నేను మా వారెళ్లి చూడాల్సింది తప్పితే, అదర్‌వైజ్ అదే ఇదిగా ఏముండదు. ఆ! నాకు ఈ పౌరాళికం సంబంధించి పౌరాళికంగా పౌరాణికం, పౌరాణికం. ఆ! మా రైట్. వారు ఇదే అంటాడు. మెంటల్ తల ఇది కాదే ఇది అంటాడు. నువ్వు చెప్పి చెప్పి నీకు అలవాటయిపోయింది. ఎవరన్నా నిన్ను ఎగతాళి చేస్తారా అంటాడు. ఆ! ఓకే. సరే అదేలే బావ అంటా నేను. హ్మ్. అయితే అవి ఎస్‌వి రంగారావు గారు, హ్మ్. రామారావు గారు, సో అలాంటియన్ని స బాగా ఇష్టం నాకు. సావిత్రమ్మ గారు. ఒక్కటలా వదలండి మా కోసం. గ ఆహ్, నాన్ స్టాప్ డైలాగ్ ఒకటి. నాన్ స్టాప్ డైలాగా. సావిత్రిదా ఒకటేదో చూసా. అదే. ఆ సావిత్రి 2 డైలాగ్ అది కలిపి భలే మిక్స్ ఉంటది. అయ్యి ఆ! ఉంటది. ఆహ్, భువనైక సుందరి, హ్మ్. శరత్చంద్ర సుఖానుభూతిలో విరహగీతాలు ఆలపించవలసిన విలాసివి, వీరాలాపనంతో విజృంభించుట కడు విచిత్రంగా ఉన్నది. హ్మ్. శిరోశోభితమైన మనోజ్ఞమూర్తివి నీవెక్కడ, ఈ రణరంగమెక్కడ, యమగంట సమాన భయంకర వీర ప్రతావృతంపై బలాక్రంబున కమ్ములు బెండువరిచే మదోద్గండ వేదాండ పాదగడ్డ భూపరాగ విషదారితంపై హృదయపురబేట సముద్ర ఏషాఘోష సంకట సంపుటితమైన ఈ సమరంగం ఎక్కడ, అబలవు నీవెక్కడ, శాస్త్ర విమర్ధి కంఠీరుడైన ఈ నరక సార్వభౌముడు అభము శుభము తెలియని ఒక్క అబలతో యుద్ధము చేయుటయా ఛా ఛా ఛా. అస్త్రశస్త్రాలకు స్వస్తి చెప్పి నన్ను ఆశ్రయించు, నిన్ను మన్నించి నీ సౌందర్యాన్ని ఆరాధిస్తా అని ఎస్పి రంగారావు ఎస్‌వి గారు చెప్తారు. రంగారావా? అబ్బా! ఆ! ఇప్పుడు ఛీ ఛీ నీచుడా, పరస్త్రీలు మాతృ సమాన పూజ్యులు, పతివ్రతలు, పరాశక్తి స్వరూపిణులు అట్టి మాతృ సత్యాన్ని పాటించక పాప చింతనతో పతితుడైనప్పుడు ఆ మాతృ స్వరూపం సంక్షోభించి అగ్ని పర్వతముల బద్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకమై వచ్చిన నిన్ను రక్షించలేరు, నీతో భూమి కృంగిపోవచ్చున్నది, నిన్ను వధించి భూభారాన్ని తొలగిస్తాను అని ఒక పద్యం పాడుతుంది. అది బా! 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 సావిత్రి. చాలా చూసాను థ్యాంక్ మీ యూ. డైలాగులు. అయ్యయ్యయ్యయ్య!
నేను అనుకున్నాను పేపర్ ముందు పెట్టి చదువుతారా? ఆహా! అదే లేదండి. డౌట్ వచ్చి ఇప్పుడు మీరు టెస్ట్ నో, పెట్టారు నో, నో, నో. యాక్చువల్‌గా. నాకు డైలాగ్ నేర్చుకున్నానంటే ఇంక మర్చిపోనది. వావ్! ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! ఒకటి అది నేను మామూలుగా దొరకవు అయి యూట్యూబ్‌లో, గూగుల్‌లో కూడా దొరకవు. దొరకవు. వాటికి అవును. లిరిక్స్. అవును. నేను ఒక్కొక్క పదం ఇంటూ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! అవును. యమగట సమాన భయంకర వీర ప్రతావృతంబై అవును. బలాకరంబు నకంబుల బెండువరచే మదోద్గండ వేదాండ పాదగట్ట భూ పరాగ విశ్వరాభితంబై హృదయపురబెట్టిన సముద్ర ఏషాఘోషల సంకట సంపుటితమైన ఈ సమరరంగం ఎక్కడ అబలవు నీవెక్కడ అనేదంతా ఒకటే డైలాగు. బా! ఒకటే పదం అది. అది. బా! దాన్ని నేను కట్ చూసి నేర్చుకొని రాసుకొని ఇది కరెక్టా కాదా? మనం కరెక్ట్‌గా చెప్తున్నామా ఆ! లేదా? ఆ! అని అది నేను దాదాపుగా నాకు ఒక 3/4 గంట పట్టింది నేర్చుకునేసరికి, బా! రాసుకునేసరికి. ఈ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ వచ్చా? ఆ! అవునా? ఒక్కటి వదలండి. ఆహ్, ఏమంటివి? ఏమంటివి? మానవ జాతి నీచమంటివా? ఎంత మాట! ఎంత మాట! వైతరణి వరకు వెంటాడి వేధిచ్చి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం సైతం మంటగలిపి పతి ప్రాణం దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి. తన భక్తితో సాక్షాత్తు పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి మీ పాశముల చేత గడ్డిపోచ వలె గావించి ప్రాణహరణ మిమ్మలనే ప్రాణభయంతో పరుగులు పెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మానవ జాతి. నీచంగా మా మానవ జాతి మూలంగా ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత తక్కువ సంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అదుపుడని కించభావాన్ని కుక్కట వేలతో సహా ప్రకటించి వేసేదా ముక్కలు పొందే ముక్కటి దేవతలు దిక్కులని అష్ట దిక్పాల సైతం జై హో నరుడు హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా వర్ణ రత్న మణిమయ ఖజాగృతమైన సభా మంత్రిమన అక్కుట సేవా పరివార సమూహ మధ్యమన భూతలా పరిరక్షణ ఈ రౌరవమన సతదా సర్వదా సహస్రద పాప పంకరమైన కుల మత జాతి కుపములను శాశ్వతముగా సమూహముగా ప్రక్షాళన గావించెదా. ఎనీ డౌట్? వావ్! సార్ నువ్వు కూడా చప్పట్లు కొట్టు. వావ్! 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 సూపర్ నిజంగా. అంటే మీకు అంత ఇంట్రెస్టా? ప్యాషనా? ఇష్టమండి. హ్మ్. సో, కాకపోతే మన డైరెక్టర్లు కొంచెం లేట్‌గా చూస్తుండ్రు. హ్మ్. ఓకే. నాకేంటంటే డైలాగ్స్ వచ్చాయా సినిమాలో ఇప్పటివరకు ఏమన్నా? డైలాగ్స్ పడ్డాయా? మొన్న దేవరాకి బాగా దేవరకు ఇదయిందండి. పడ్డాయా? ఫస్ట్ పార్ట్‌లో ఉందా? దేవర చూడలేదా మీరు? అంటే అది బాగా చూసాను. ఆ! పేరొచ్చిందండి. నాకు 'F3' మూవీ తర్వాత బాగా పేరొచ్చింది నాకు ఆ దేవరాలో. వెంకట్రావు గారి పెళ్ళామే బాగా గుర్తు. అది అనిల్ రావిపూడి సార్ దయ. అవును. తర్వాత నిజంగా. కొరటాల శివ సారు. అవును. ఇదే ఈ పౌరాళికవి అన్నీ ఉంటాయి కదా! అది అవును. దక్షయజ్ఞంలో కన్నమ్మ గారు చెప్పిన మగని ఓకే. కన్నా ముందుగా మరణించే మహద్భాగ్యం కోరుకున్న నాకా ఇంత దుస్థితి కట్టించడం పతిని సతిని కోల్పోయి తీరని దుఃఖంలో ముంచటానికేనా మీరు ఈ యాగాన్ని సంకల్పించింది. మీరు లేకున్నా మీ పాదదాసిని నివసించలేదు స్వామి. మీరు లేకున్నా నాకు ఈ జీవితం లేదు స్వామి స్వామి అని పరమేశ్వర పరాత్పర నా పతియే జీవిత సర్వస్వం నమ్మి నా జీవితాన్ని నాశనం చేస్తే కానీ నీకు వైరాగ్యం చల్లలేదా? నన్ను భక్త విమురుడు చేసేది నీకొచ్చు ఫలమేమి? మృత్యుంజయ ఆనాదనాన్ని నా పైన కక్షించు నా నాదుని పునర్జితులు గావించి నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించు అని ఒక డైలాగ్ పెట్టా. ఆ! ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది. ఇప్పుడు ఆ! కూడా ఆ! ఉంటుంది. ఆ! సో, ఆ డైలాగ్ చూసి నాకు అవకాశం అచ్చా! వచ్చింది. ఎఫ్3లో అలా వచ్చిందా? ఆహా! ఆ! ఇది దేవరా. దేవరలోనా? దేవరలో ఏ క్యారెక్టర్ నేను చూసాను. దేవరాలో 3, 4 సార్లు చూసాను. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఉంది కదా! ఒక అమ్మాయి తిడతా పోతది. ఏమే అవును. నా కూతురు జీవితంలో ఆ! నిప్పులు ఆ! పోసి ఆ! ఫస్ట్ అవును. శ్రీకాంత్ గారితో స్టార్ట్ అవును. అయితది. అవును. శ్రీకాంత్ గారు అంటారు. అది గాని కుదిర్చిందా ఏందిరా అంటే, ఏంది కుదిర్చేదా? నిప్పెట్టినాది నాకు. ఓహ్! అది మీరా? ఆ! ఓహ్! సారీ. నా కాబోయే ఓకే. అల్లుడు నిన్ను ఓకే. అదిగో ఓకే. అది చూసా. ఆయనతో చూసా. మంచి మాట్లాడి సీన్ అది. అవును. లోపలికెళ్ళి ఇప్పుడు రేపు అవును. సెకండ్ పార్ట్‌లో కూడా ఉందన్నమాట. అవునా? కంటిన్యూషన్ ఉంది. వావ్! అక్కడి నుంచి ఎళ్ళిపోతాను కదా! అవును. ఏందనేది తర్వాత ఉందని చెప్పారు. అప్పుడే చెప్పారు ఓహ్! ఫస్ట్‌లోనే. ఓహో! ఆ హ్మ్. పాత్ర కూడా ఎక్స్‌టెన్షన్ ఉందా? ఆ! సూపర్. అట్లా అన్నమాట.